విలువ చేసేటువంటి హైవే పక్కన కుప్పానికి పట్టణం దగ్గర మాకు స్థలం కేటాయించి ఆ భవన నిర్మాణం కోసం డబ్బులు కేటాయించి ఈరోజు విగ్రహావిష్కారానికి మీరు సహకరించిన దానికి ఈ కుప్పం కురబ కులస్తుల ప్రజలు కూడా మా ఆంధ్ర రాష్ట్ర కురబ ప్రజలు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అంతేకాకుండా రాజకీయ చైతన్యం మీతోనే మాకు కూడా కలిగింది. అనంతపూర్ కర్నూలు జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఎంపీపీ జడ్పీ స్థాయి వరకు రాగలిగినాం. కర్నూలులో జడ్పీ చైర్మన్ స్థాయి వరకు రాగలిగినాం. మీరు బత్తిన వెంకటరామకి అవకాశం జడ్పీ చైర్మన్ చేశారు. అనంతపూర్లో కూడా మీరు మాకు మంచి అవకాశాలు కల్పించారు. రాబోయే కాలంలో కూడా మమ్మల్ని గుర్తించి ఉన్నత స్థాయికి తీసుకుపోతానని అందరి తరఫున నేను కోరుకుంటున్నాను సార్. ఇక కురబల కోసం డిమాండ్ అని చెప్పేస్తాను సార్. ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి కురబల వేరు, యాదవులు వేరు సార్. మేము గొర్రెలు మేపేటువంటి కులం. మేము ఈ యాదవులు పశువులు మేపేటువంటి కులం. వాళ్ళు కృష్ణుని పూజిస్తారు, మేము బీరేశ్వరుని పూజిస్తాం. ఈ కుప్పం నుండి కర్నూలు వరకు దాదాపు 36 నియోజకవర్గాలు అత్యధిక జనాభా కలిగి ఉన్నాం. 6 పార్లమెంటరీ స్థానాలు మేము అత్యధిక జనాభా కలిగి ఉన్నాం. మాకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. ఇక గొర్రెలు మేపే వృత్తి సార్ మాది. చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ఇరిగేటెడ్ ల్యాండ్ అయిపోయింది. బోర్లు వేసుకొని గొర్రెలు మేపుకోవడానికి ఇబ్బందిగా అయిపోయింది. గొర్రెల హాస్టల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందండి. ఎక్కడైనా 100 ఎకరాలు 50 ఎకరాలు అక్కడ ఏర్పాటు చేసి నీరు ప్లస్ మేత ఏర్పాటు చేసిన అక్కడే షెడ్లు నిర్మించిన గొర్రెలు మేపుకోవడానికి అవకాశం కల్పించాలి. అదేవిధంగా అనంతపూర్ కర్నూలు జిల్లాలో కూడా కొండ ప్రాంతాలు మాకు కేటాయించి గొర్రెలు మేపుకోవడానికి కేటాయిస్తే సంతోషపడతాం సార్. మేమందరూ కూడా మాకు కేటాయించమని చెప్పి కోరుకుంటున్నాం సార్. ఇక కనకదాస్ గారు మన రాష్ట్రానికి, మన తిరుపతి తిరుమల దేవస్థానానికి అవినావ సంబంధం ఉంది సార్. ఇంతకు మునుపు కూడా మీకు ఏపూర్లో మీటింగ్లో మీకు తెలియజేశాం. మీరు చక్కగా అర్థం చేసుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా మీరు మా కనకదాస జయంతి ఉత్సవం రోజు కనకదాసుకు పూలమాల వేయడమే మాకు మీరు ఇచ్చినటువంటి గొప్ప గౌరవంగా మేము పాటిస్తున్నాం సార్. ఈ యొక్క కనకదాస తిరుమల తిరుపతి దేవస్థాన భక్తుడు శ్రీ వెంకటరమణ స్వామి అనుగ్రహంతో ఆయన జన్మించారు. మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు సార్. ఆ యొక్క కనకదాస్ గారి యొక్క మఠము ఏర్పాటు చేయాలని చెప్పి తిరుపతిలో, అక్కడ మఠం ఉంటే ప్రపంచానికంతా మా కుల గొప్పతనం తెలియజేస్తుందని చెప్పి ఈ సభకు మేము కోరుకుంటున్నాం సార్. ఇక ప్రతి జిల్లాలోనూ ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా మాకు ప్రత్యేకమైన దేవాలయాలు ఉన్నాయి. మా పూజా విధానాలు వేరు. మేము ఎక్కువ శైవుని బీరేశ్వరుని పూజిస్తాం. ప్రతి గుడిలో కూడా పూజారులు ఉన్నారు. అక్కడ పూజారులు నెత్తిన టెంకాయలు కూడా పూజారులు ఉన్నారు, పూజ చేసే పూజారులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. కాబట్టి ఆ గుడిలో పునరుద్ధరణ కోసము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కోసము మాకు పూజారులకి గౌరవవేతనం ప్రకటించాలని చెప్పి మన ప్రభుత్వం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం సార్. ముఖ్యంగా మీరు కుప్పంలో ఇప్పటికే జరుగు, శాంతిపురము, గుట్ల నాయనపల్లి అన్ని దేవాలయాలు కూడా దాదాపు ₹1 కోటి వరకు ఇచ్చారు సార్. కాబట్టి మేమంతా కూడా మీకు రుణపడి ఉంటాం మీరు ఆ సహాయం చేసిన దానికి. ఇక కాలాతీతమైన సార్ మీకు మెమోరాండం ద్వారా అన్ని తెలియజేస్తున్నాం. మా పెద్దలు చాలామంది వచ్చారు అన్ని జిల్లాల నుండి. రాష్ట్ర కురబక నాయకులు వచ్చారు, మా యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా నాయకులు వచ్చారు. అందరూ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసి జయప్రదం చేసినటువంటి ముఖ్యంగా కుప్పంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కురబ కులస్తులు ఈరోజు అత్యద్భుతంగా ప్రభలు జోడించుకొని 10 రోజులుగా కష్టపడి సార్ గారికి స్వాగతం చెప్పాలనేటువంటి 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి నా కులబ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో మనం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని మన కులాభివృద్ధి కోసం ఇంకా మనం ఆయన డిమాండ్ ముందర పెట్టాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, నా కుల సోదరులకు, ముఖ్యంగా తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి పాదాభివందనం తెలియజేస్తూ జై కురబ, జై చంద్రబాబు నాయుడు, జై కనకదాస. థ్యాంక్ యూ సార్. కుప్పం నియోజకవర్గం తరఫున క్లస్టర్ ఇన్ఛార్జ్ రామచంద్ర సార్ మాట్లాడాల్సింది కోరుతున్నాం. 2 minutes. ఈరోజు మన కురబ కుల బంధువులందరికీ కూడా సభకు పేరున నమస్కారాలు. ఎందుకంటే మన కుప్పం నియోజకవర్గంలోనే కురబ కులస్తులు 40,000 మంది ఉండారు. అదే విధంగా ఈ నియోజకవర్గంలో కురబ కులస్తులు 3వ స్థానంలో కూడా ఉండామని కూడా తెలియజేస్తూ సార్